వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో పారామెడికల్ పోస్టుల భర్తీకి, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించి నియామకాలు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎంపిక ప్రక్రియ జిల్లా సెలక్షన్ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఉద్యోగ విధానం చూస్తే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నియామకం ముందుగా ఒక ఏడాదికి పరిమితం ఉంటుంది, తర్వాత రెన్యువల్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ లేవు, ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇది 27/12/2025 సాయంత్రం 4 గంటల లోపు ప్రిన్సిపాల్ రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడ చిరునామాకు చేరాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏమున్నాయి పోస్టులు, వాటి ఖాళీలు, వాటికి సంబంధించి వేతనాలకు సంబంధించి తెలుసుకుందాం. ముందుగా పోస్టుల వివరాలు: సి ఆర్మ్ టెక్నీషియన్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, డ్రైవర్స్, అలాగే క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్స్, కౌన్సిలర్స్. ఈ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వీటికి జీతం వివరాలు చూస్తే టెక్నీషియన్స్ అన్నిటికి కూడా నెలకు 32,670 రూపాయలు కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేస్తారు. ఈ వేతనం ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్స్కి 15,000 రూపాయలు నెలకి ఇస్తారు, ఇది అవుట్సోర్సింగ్ జాబు. అలాగే డ్రైవర్స్ హెవీ వెహికల్కి 18,500, క్లీనర్ కమ్ వ్యాన్ అటెండెంట్కి 15,000 రూపాయలకి, కౌన్సిలర్స్కి 17,500 రూపాయలు ఈ వేతనాలు చెల్లిస్తారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది, ఎటువంటి రాత పరీక్ష లేదు. వయో పరిమితి ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి ఉండాలి, 18 నుంచి 42 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 47 సంవత్సరాలు వర్తిస్తుంది. ఈ లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ పరిశీలిస్తే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తూర్పుగోదావరి జిల్లాలో చదివినటువంటి అభ్యర్థులకు మాత్రమే లోకల్గా పరిగణించబడతారు. మిగిలిన వాళ్ళంతా కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేస్తారు. అప్లికేషన్తో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెఫ్ట్ లేదా ఆర్టీజీస్ పేమెంట్ చేసి దరఖాస్తుతో పాటు ఈ ఫీజు జత చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ సంబంధించి పోస్టులు, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి పరిశీలిస్తే సిఆర్ఎం టెక్నీషియన్కు ఇంటర్మీడియట్ పాస్తో పాటు 2 సంవత్సరాల క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుకు, క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్ పోస్టుకు కూడా 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగానికి 10వ తరగతి అర్హతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేసి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఈఈజీ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్, బీఎస్సీ లేదా పీజీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ కోర్స్ పాస్ అయి ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుకు 50% మార్కులతో సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ పాస్ అయి పారామెడికల్ బోర్డులో నమోదై ఉండాలి. రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్ అయి రేడియోథెరపీ టెక్నీషియన్లో డిప్లొమా లేదా బీఎస్సీ రేడియోథెరపీ కోర్స్ చేసి ఉండాలి. 2 సంవత్సరాల పని అనుభవం, పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్ అయి బీఎస్సీ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా రేడియోగ్రఫీ కోర్స్ పాస్ అయి 2 సంవత్సరాల అనుభవం, పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. సిటీ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్తో పాటు ఇమేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా బీఎస్సీ కోర్స్ చేసి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. కౌన్సిలర్ పోస్టుకు డిగ్రీతో పాటు డి అడిక్షన్ కౌన్సిలింగ్ కోర్సులో 3 నెలల ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనికి సంబంధించి ఎంపిక విధానం పరిశీలిస్తే రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, అనుభవం ప్రాతిపదికగా ఈ పోస్టు భర్తీ చేస్తారు. విద్యార్హతకు సంబంధించి 75% వెయిటేజ్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్కు 15% వెయిటేజ్ ఉంటుంది. అలాగే నిర్ణీత విద్యార్హత పొందినప్పటి నుంచి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన 10 మార్కుల వెయిటేజ్ వర్తిస్తుంది. ఈ అప్లికేషన్తో పాటు ఓసీ బీసీ అభ్యర్థులు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ని అకౌంట్ నెంబర్ 3581 9525 930 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామనగర్ బ్రాంచ్ కాకినాడలో చెల్లుబాటు అయ్యే విధంగా కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ పేరుతో తీసి అప్లికేషన్కు జత చేయాల్సి ఉంటుంది. అలాగే
రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ కార్యాలయం నుంచి జిల్లా సెలక్షన్స్ కమిటీ ద్వారా నిర్వహిస్తారు. ఈ జిల్లాల విభజనకు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన అభ్యర్థులు స్థానికులుగా, మిగిలిన జిల్లాల వారు స్థానికేతరులుగా పరిగణించబడతారు. దరఖాస్తులను ప్రిన్సిపాల్ రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు 27/2/2025 తేదీలోపు సమర్పించాలి. ఈ పూర్తిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ మాత్రమే. రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ వారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని డిఎస్సి ద్వారా పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.